బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెలలో ఆస్తి తగాదాలు రక్తపాతానికి దారితీశాయి. తరిమెల గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నాను బంధువులే అతి కిరాతకంగా నరికి చంపారు. ఎల్లమ్మ తల నరికినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతురాలి భర్త నల్లప్ప మరణం తర్వాత మొదటి భార్య సంతానంతో ఆస్తి వివాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి తల్లి కొడుకుపై మొదటి భార్య కుమారులు మరో ముగ్గురుతో కలిసి వేట కొడవళ్లతో దాడి చేశారు. భయంతో పరుగులు తీసినటువంటి వారిని వెంటాడి మరీ హతమార్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘాతుకంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెలలో ఆస్తి తగాదాలు రక్తపాతానికి దారితీశాయి. తరిమెల గ్రామంలో అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, ఆమె కుమారుడు చిన్నాను బంధువులే అతి కిరాతకంగా నరికి చంపారు. అయితే ఎల్లమ్మ తల నరికినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. మృతురాలి భర్త నల్లప్ప మరణం తర్వాత మొదటి భార్య సంతానంతో ఆస్తి వివాదం ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి తల్లి కొడుకుపై మొదటి భార్య కుమారులు మరో ముగ్గురుతో కలిసి వేట కొడవళ్లతో దాడి చేశారు. భయంతో పరుగులు తీసినా వెంటాడి మరీ హతమార్చారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘాతుకంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.